Hello everyone, welcome back to my channel. Today we are doing the bridge gap activity picture 2 worksheet 5. Read the passage given and fill in the blanks with appropriate describing words. Describing words అంటే ఏంటి? అడ్జెక్టివ్స్. సో మనం అడ్జెక్టివ్స్తో ఈ fill in the blanksని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మై విలేజ్ ఈజ్ ఏ డాష్ విలేజ్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ విలేజ్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డాష్ ట్రీస్. గ్రీన్ ట్రీస్. People in our village are very hard working. They wake up in the morning and work for a whole day. Every evening they meet under a dash tree. They meet under a banyan tree. They discuss the dash problems. ఎవరి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తారు యూజువల్గా? విలేజెస్ ప్రాబ్లమ్స్. అండర్ ద ట్రీ అండ్ ఫైండ్ సొల్యూషన్స్. దానికి ప్రాబ్లమ్స్కి తగిన సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది మనం జనరలైజ్గా రాసాము, వేరే వర్డ్స్ కూడా మనం ఫిల్ చేయొచ్చు. బనియన్ ట్రీ అని చెప్పాను కదా, అది టామరిన్ ట్రీ. అలా మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఊర్లో పెద్ద వృక్షాలు ఏముంటాయి? మర్రి చెట్టు ఉంటుంది యూజువల్గా, కాబట్టి నేను బనియన్ ట్రీ చూస్ చేసుకున్నాను. ఓకే, అండ్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ బిట్. సీత ఈజ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5. షీ ఈజ్ వెరీ క్లెవర్ చైల్డ్ ఇన్ హర్ class. One day she was absent to school. When she came to school, the teacher asked her the reason. Now imagine yourself as Sita and write a possible conversation between teacher and Sita. A good morning teacher. So teacher will also wish Sita good morning Sita. నెక్స్ట్ ఇమీడియట్గా టీచరే క్వశ్చన్ చేస్తుంది. తను రాలేదు కాబట్టి ఈ కాలం మనకి అవసరం లేదు, టీచర్ కాలంలోనే మనం రాస్తాం. Why did you absent yesterday? అప్పుడు సీత ఏం చెప్తుంది? యూజువల్గా పిల్లలు ఏం చెప్తారు? సిక్ అని చెప్తారు కదా, సో అదే రాస్తున్నాం మనం. ఐ యామ్ సిక్ టీచర్. నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ ఏమొస్తుంది? హౌ ఈజ్ యువర్ హెల్త్ నౌ? Question mark. I am good teacher. Okay. Okay then. As teacher. Okay, let's go to the class. This is the possible conversation between teacher and Sita. Okay, we are moving to the next bit. Let's Leela meet her friend the next day. Her friend started inquiring about Leela's brother. మనం ఈ స్టోరీ గురించి చదివాం కదా, లీలా అండ్ రేష్మ, అబ్బాయి రాజు మిస్సింగ్, తర్వాత అంగన్వాడీ చేర్పించమని ఇదంతా సిచ్యువేషన్ అయింది కదా. అప్పుడు నెక్స్ట్ డే లీలా వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లీలా వాళ్ళ బ్రదర్ గురించి ఎంక్వైరీ చేస్తారు. దానికి సంబంధించిన కాన్వర్జేషన్ ఇచ్చారు విత్ ఎర్రర్స్. So we have to edit the given conversation without errors. Okay, Leela, good morning friends. F should be capital. దీంట్లో ఇదే ఎర్రర్. గంగా, good morning. Leela, where your did go brother yesterday? సో ఇది where did your brother go yesterday? Question mark. This is the correct order. Where did your brother go yesterday? లీలా, హీ కమ్ టు స్కూల్. ఆల్రెడీ జరిగిపోయింది కదా, సో హీ కేమ్ టు స్కూల్. శ్రీను, హౌ డిడ్ యువర్ మదర్స్ ఫైండ్ హిమ్? హౌ డిడ్ యువర్ మదర్ ఫైండ్ హిమ్? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, అవర్ టీచర్ ఫౌండ్ హర్ ఇన్ ద స్కూల్. ఓ షుడ్ బి క్యాపిటల్. అవర్ టీచర్ ఫౌండ్ హర్. ఇట్ ఈజ్ నాట్ హర్, ఇట్ ఈజ్ హిమ్. ఎందుకంటే అబ్బాయి కదా రాజు. హిమ్ ఇన్ ద స్కూల్. That's very nice. Let's go to class. Okay, these are the errors. This is worksheet number 5.